భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఎన్నింటికో వందలు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్నో ఆలయాల్లో మనకి అంతుబట్టని రహస్యాలు ఉన్నాయి. అలాంటి రహస్యాలున్న దేవాలయాల్లో ఒకటి రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం రోజుకి 3 సార్లు దాని రంగును మార్చుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని ఎంతోమంది సైంటిస్టులు ఈ రహస్యాన్ని ఛేదించాలని ఎంత ట్రై చేసినా వాళ్ళ వల్ల కాక చేతులెత్తేశారు. ఈ ఆలయం చంబల్ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగ రూపాన్ని అచలేశ్వర్ మహాదేవ్గా స్థానికులు చెబుతారు. ఈ ఆలయం దుర్లభమైన భూభాగంలో ఉండడం వల్ల ఇంతకు ముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. క్రమంగా ఆలయంలోని మిస్టరీ గురించి అందరికీ తెలియడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసంలోనూ శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ. ఇక్కడి శివలింగం ఉదయం వేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయ రంగులో, సాయంత్రం వేళ నీలం రంగులోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు కూడా చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ శివలింగం రంగులు మారడాన్ని చూసి అది మహాదేవుడి మహిమగా భావించి భక్తితో పూజిస్తారు. ఇక ఆలయం చరిత్ర గురించి మాట్లాడుకుంటే అచలేశ్వర మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతారు. అయితే అప్పుడు ఆలయం కట్టారని, అంతకు ముందు నుంచే ఇక్కడ శివలింగం ఉందని కూడా చెప్తారు. అంటే అచలేశ్వర మహాదేవ్ శివలింగం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో ఎవ్వరికీ తెలియదన్నమాట. అయితే ఈ శివలింగం స్వయంభూ అని స్థల పురాణాల్లో ఉందంటారు స్థానికులు. మహాదేవుడే ఒక ముని కోరిక తీర్చడానికి ఇక్కడ ఇలా వెలిశాడని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తి శివాలయం ఇంత దుర్లభమైన ప్రాంతంలో ఉంటే భక్తులకి కష్టంగా ఉందని భావించి శివలింగాన్ని నగరంలోని భవ్య ఆలయంలో ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. దానికోసం శివలింగాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి చుట్టూ ఎంత లోతుగా తవ్వినా శివలింగం కింది భాగం మాత్రం కనిపించలేదట. దాంతో ఇది శివుడి మహత్యంగా భావించి తవ్వే పని ఆపేసి అక్కడే పూజలు జరిపించసాగాడట. ఆ తర్వాత ఒకసారి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని శత్రువులు ప్రయత్నిస్తే తేనెటీగలు వాళ్లపై దాడి చేసి తరిమేశాయట. ఆ తర్వాత కూడా ఎవరైనా ఈ ఆలయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే వాళ్ళకి ప్రకృతి పరంగా చాలా ఎదురు దెబ్బలు తగిలేవట. దానివల్ల ఈ ఆలయం జోలికి ఎవరూ రాలేకపోయారు. ఇక ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. ఈ నంది విగ్రహం పంచలోహాలతో తయారు చేశారు. ఆ నంది విగ్రహాన్ని కూడా 2500 ఏళ్ల క్రితమే మేలిమి లోహాలను ఉపయోగించి తయారు చేయించారని స్థానిక కథల్లో ఉంది. ఇక ఇక్కడ శివలింగం రంగులు మారడం వెనుక అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి. కొంతమంది శివలింగంగా ఏర్పడిన రాయిలో ఉన్న ఖనిజాలు సూర్యకిరణాలకి రియాక్ట్ కావడం వల్లే ఇలా రంగులు మారుతున్నాయని అంటారు. ఇంకొంతమంది శివలింగం ఓ అరుదైన ఖనిజంతో తయారు చేయడం వల్లే ఇలా రంగులు మారుతోందంటారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఆ ఖనిజం అరుదైనదేనని, అయితే నిత్యం అభిషేకాలు చేయడం, పూజలు చేయడం వల్లే ఇలా శివలింగం రంగులు మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ ఈ మిస్టరీ ఎవ్వరికి అంతుబట్టని రహస్యంగానే ఉండిపోయింది. ఇక ఇంతటి రహస్యాలతో నిండిన స్వామివారికి మహిమలు లేకుండా ఎలా ఉంటాయి? అచలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలున్నా అవి తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఇది మాత్రమే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఈ ఆలయానికి వచ్చి 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి భాగస్వామితో పెళ్ళవుతుందని కూడా నమ్ముతారు. మరి ఇన్ని రహస్యాలతో నిండి ఇంతటి మహత్యం ఉన్న ఆలయానికి మీరు కూడా రావాలనుకుంటున్నారా? అలా అయితే మీరు రాజస్థాన్లోని ధోల్పూర్కి రావాల్సిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఫ్లైట్ లేదా ట్రైన్, అది కుదరకపోతే బస్సులో అయినా రాజస్థాన్లోని ఏ పట్టణానికైనా వెళ్ళి అక్కడి నుంచి బస్సులో ధోల్పూర్కు వెళ్ళొచ్చు. ఈ ఊరు రాజస్థాన్ సరిహద్దు గ్రామం కావడంతో యూపీలోని మధుర కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ఈ ఆలయంతో పాటు మధురలోని శ్రీకృష్ణుడిని కూడా దర్శించుకుని భక్తులు హరిహరుల ఆశీర్వాదం పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి.